ఏజ్‌తో సంబంధం లేకుండా మనం చాలా హెల్తీగా ఉండాలంటే ఎంతో కొంత ప్రోటీన్‌ని మన డైలీ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. అలాంటి ఒక ప్రోటీన్ కలిగిన డైలీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. దీనికోసం ఒక బౌల్‌ని తీసుకొని పావు కప్పు పల్లీలు, పావు కప్పు వరకు పెసలు, పావు కప్పు వరకు పచ్చి శనగలు, పావు కప్పు వరకు మినపప్పు, పావు కప్పు బియ్యాన్ని కూడా వేసి, ఒక స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రి మొత్తం నానడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. పిండి కూడా బాగా ఉరుముతుంది. తర్వాత ఇలా నానబెట్టుకున్న మిశ్రమాన్ని పొద్దున్నే మొత్తం శుభ్రం చేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ఈ దినుసులన్నిటిని కూడా వేసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత అల్లాన్ని, ఒక 2-3 పచ్చిమిరపకాయల్ని, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, తగినంత ఉప్పుని వేసి దోస పిండి బ్యాటర్ లాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా దోసల పిండి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. కాసిన్ని నీళ్లు గట్టిగా ఉంటే పోసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టవ్ వెలిగించుకొని మన దోసల పెనాన్ని పెట్టుకొని దోసల పెనం కాస్త హీట్ ఎక్కిన తర్వాత దోసలు వేసుకోవడమేనండి. అంతే, మన ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఇప్పుడు ప్రోటీన్ లోపాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఈ దోశ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. దీనికి తగిన చట్నీలు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ఒక నిమ్మకాయ తొక్కుతో కూడా తినేయచ్చు. నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నట్టు. మరి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.